సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపులపాడు మండలం అమ్మనపురోలు మేయర్ పంచాయతీ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ బేబీరాణి, ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, మండల సర్వేయర్ జె రత్నాకర్, ఆర్జీ రమేష్, విఆర్ఓ రావు, సుబ్బరామయ్య, ఎర్ర సుబ్బయ్య, రాంబాబు, అంకబాబు, శిరీష, విలేజ్ సర్వేయర్ అమర్నాథ్ తదితరులు ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ సింగమనేని యజువేంద్రబాబు, టీడీపీ కస్టర్ ఇన్ఛార్జ్ ఏదర నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ బేబీరాణి మాట్లాడుతూ ఇప్పటికీ 65 అర్జీలు వచ్చాయని, దేవాదాయ భూములు ఆన్లైన్ చేయుటకు 22A1 ఈస్ట్ నుండి తీసివేయుటకు, ఇనాం భూములు పట్టా భూములు మార్చుటకు ఎక్కువ అర్జీలు వచ్చాయని తెలియజేశారు. త్వరలో ఈ అర్జీలు పరిశీలించి పరిష్కరిస్తామని, ప్రతి ఒక్క అర్జీకి రసీదు ఇచ్చామని తెలియజేశారు. ఇంకా సైట్ అవుతుంది కొంతమంది తర్వాత ఇద్దామని అక్కడ తీసుకోవాలి. ఇటీవల మార్చారా అది మేడం I'm Dr. K. Bebirani, Joint Director of Animal Husbandry. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు జరుగుతున్న రెవెన్యూ సదస్సులకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని ఒక్కొక్క మండల నోడల్ ఆఫీసర్స్గా వేయడం జరిగింది. అందులో భాగంగా నన్ను ఎన్జీపాడు నోడల్ ఆఫీసర్గా వేశారండి. ఇవాళ అమ్మనబ్రోలు గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగిందండి. ఇప్పటి వరకు జరిగిన రెవెన్యూ సదస్సులన్నీ ఎన్జీపాడు మండలంలో అన్నీ సక్రమంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సవ్యంగా జరగడం జరిగిందండి. ముఖ్యంగా ఇది పెద్ద విలేజ్ అవ్వడం వల్లను, అది కాక సింగిల్ డేలో పెట్టడం వల్ల హయ్యెస్ట్ ఇవి రిప్రజెంటేషన్స్ 65 రావడం జరిగిందండి. మెయిన్ వాటిల్లో ఆన్లైన్ చేయాలి అనేసి, తర్వాత 22A లిస్టు నుండి తీసేయాలి అనే ప్రాబ్లము, అండ్ ఇనాం భూములను పట్టా భూములుగా రిజిస్టర్ మార్చుకోవడానికి ఈ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా రావడం జరిగింది. అందరూ రెవెన్యూ ఆఫీసర్స్ ప్లస్ ఈ రెవెన్యూ సదస్సుకు అపాయింట్ చేసిన ఆఫీసర్స్ అందరూ కూడా 100% అటెండ్ అవ్వడం జరిగింది. అందరికీ వచ్చిన వాళ్ళ రిప్రజెంటేషన్స్ అంతా తీసుకొని స్పాట్లో చేయగలిగినవన్నీ చేయడం జరుగుతుంది. మిగిలివి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఎంత త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటిని అన్నిటి కూడా వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేలాగా చేస్తారండి. దిస్ ఈజ్ అబౌట్ 2 days రెవెన్యూ సర్వీస్ ఎట్ అమ్మనబ్రోలు ఎన్జీపాడు మండల్. థ్యాంక్ యూ. లేదు, ఇది ఒక్కరోజు ఎక్కువ వచ్చాయి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మనబ్రోలు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగినది. నాలుగుపాడు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ సదస్సు జరిగింది. గ్రామంలోని పలువురు రైతు సోదరులు వచ్చి వారి విజ్ఞతలు రెవెన్యూ సదస్సులో తెలియజేసుకున్నారు. ఎక్కువగా మా గ్రామంలో ఈనాం భూములు, గతంలో ఉన్న భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ భూములన్నిటికీ తమకు హక్కులు కల్పించాలని రైతులు ఎక్కువగా విజ్ఞప్తులు చేసుకొని మండలంలోనే ఎక్కువగా 66 పైచీలకు అర్జీలు మధ్యాహ్నానికే వచ్చినాయి. ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ సదస్సు జరిగింది. కావున అధికారులు కూడా ఈ ఈనాం భూములను పరిశీలించి రైతులకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు సింగమనేని యజవేంద్రబాబు, ఉప సర్పంచ్, అమ్మనబ్రోలు గ్రామ పంచాయతీ.